హలో! మీ లంచ్ అయిందా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మా మమ్మీ అయితే ఈరోజు బెండకాయ కర్రీ చేసింది. సో, మనకేంటంటే పప్పు లేనిదే ముద్ద దిగదనమాట. సో, అందుకోసమని మా మమ్మీ నా ఒక్కదాని మందమే పప్పు చేసుకోమని చెప్తే ఈరోజు చేసుకున్నాను. సో, నేనెప్పుడైనా వంట చేసుకుంటున్నప్పుడు నా మందము నేనేం చేస్తానంటే అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి అస్సలు సెట్ అవ్వవనమాట. సో, దానికోసమని అందుకోసమని ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవన్నీ ఇంగువ అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆవాలు డాన్స్ చేయాలి. డాన్స్ చేసిన తర్వాత అప్పుడు పప్పేసుకొని మంచిగా కలిపిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్. యాక్చువల్లీ మా మమ్మీ పెసరపప్పులో ఆనియన్స్ ఎయ్యదు. అదే చెప్తున్నా కదా! రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా చేస్తున్నానని. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని తర్వాత మా మమ్మీ ఏంటంటే పప్పంతా ఉడికినాక ఉప్పేస్తది. సరే ముందే ఉప్పేసిన ఇంకా టమాటాలు మా మమ్మీ ఫస్టే చెప్తది పప్పు ఉడికిన తర్వాతనే టమాటో ఎయ్యాలి అని. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించామనమాట. సో, అతిక్రమించి మనం పప్పు చేశాము. బై బై. టేస్ట్ అయితే